మరో బ్రేకింగ్. తిరుపతిలో మరోసారి చిరుత కలకలం రేపింది. మంగళం రోడ్లో చిరుత కదలికలను అధికారులు గుర్తించారు. సీసీ కెమెరాల్లో చిరుత దృశ్యాలు రికార్డయ్యాయి. చిరుత సంచారంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. నిన్న ఎస్వీయు సమీపంలో బోన్లో ఓ చిరుత చిక్కింది. అది చిక్కిన మరికొన్ని గంటల్లో మరో చిరుత కంటపడింది. ప్రజలు అలర్ట్గా ఉండాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. తిరుపతిలో మరోసారి చిరుత కలకలం రేపింది. ఆ బ్రేకింగ్ చూస్తున్నాం. మంగళం రోడ్లో చిరుత కదలికలను అధికారులు గుర్తించారు. సీసీ కెమెరాల్లో చిరుత దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ సంచారంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. నిన్న ఎస్వీయు సమీపంలో బోన్లో చిరుత ఆల్రెడీ చిక్కింది. ఇక చిక్కిన మరికొన్ని గంటల్లోనే మరో చిరుత కంటపడడంతో ప్రజలు అలర్ట్గా ఉండాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, మరో చిరుత కలకలం తిరుపతిలో. ఆల్రెడీ నిన్ననే ఒక చిరుతను బంధించారంటున్నారు. ఓవరాల్గా అంటే దీనికి సంబంధించి ఫారెస్ట్ ఆఫీసర్స్ ఏం చెప్తున్నారు, పోలీసుల వెర్షన్ ఎలా ఉంది? రమణ, టెంపుల్ సిటీ తిరుపతిని చిరుతల భయం వెంటాడుతూనే ఉంది. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ సంత జరుగుతూనే ఉంది. అయితే చిరుతలు అటవీ శేషాచల అటవీ ప్రాంతాల్లో సంచరిస్తూనే ఉన్నాయి. వాటిని పట్టేందుకు ఫారెస్ట్ అధికారులు కావచ్చు, పోలీసు అధికారులు విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా 6 చిరుతలను బంధించారు. అయితే గత 2 సంవత్సరాల నుంచి చూసుకుంటే 6 చిరుతలను బంధించి వాటినన్నింటినీ కూడా అంటే నల్లమల్ల అడవి ప్రాంతంలో, మామండూరు అడవి ప్రాంతంలో కూడా వదిలిపెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే తాజాగా నిన్న నిన్న తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ప్రాంగణంలో ఏదైతే ఒక చిరుతను కూడా బంధించారు. అది మరోసారి నిన్న రాత్రి మంగళం రోడ్ లో డిమార్ట్ వెనుక ఒక భాగంలో CCTV ఫుటేజ్ లో ఒక చిరుత సంచరిస్తున్నట్టు కనిపించింది. అయితే పోలీసు అధికారులు అదేవిధంగా అటవీ శాఖ అధికారులు అప్రమత్తమైనది. ఎందుకంటే నిత్యం రద్దీగా ఉండే ఈ డిమార్ట్ ప్రాంతంలో ఎక్కువ మంది సంచరిస్తూ ఉంటారు. అయితే ఈ ప్రాంతంలో ఏదైనా జరగడానికి ఎట్లా జరుగుతుంది అనేది ముందస్తు జాగ్రత్తగానే అటవీ శాఖ అధికారులు, పోలీసు సిబ్బంది అక్కడ చేరుకుని అక్కడున్న ప్రజలందరినీ ఇక్కడ అప్రమత్తం చేస్తున్నారు. ఇక్కడ చిరుత సంచారం ఉంది కాబట్టి ఇక్కడ ఎవరు రాత్రుల పూట తిరగబాకండి, ఒకవేళ వెళ్తే గుంపుగా వెళ్ళాలని చెప్పేసి కూడా అటవీ శాఖ అధికారులు అయితే ఆ ప్రజలకైతే చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ టెంపుల్ సిటీ తిరుపతిని మాత్రం చిరుతల భయం వెంటాడుతూనే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే తిరుమల కల్నాడక మార్గాన వెళ్ళేటప్పుడు ఒక చిరుత ఏదైతే ఒక పాపని కూడా పొట్టను పెట్టుకునే విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. అయితే అటవీ శాఖ అధికారుల వర్షం చూసుకుంటే మొత్తం శేషాచల అడవి ప్రాంతంలో మొత్తం 20కి పైగా చిరుతలు ఉన్నాయని చెప్పేసి గుర్తించారు. అయితే వాళ్ళ కదలికలు ఎలా ఉంటాయి అని చెప్పేసి కూడా ఎప్పటికప్పుడు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే ఆ ట్రాప్ కెమెరాలకి నిన్న ఏదైతే కనిపించిందో ఈ మంగళం సమీపంలోని డిమార్ట్ వెనుక భాగంలో ఒక చిరుత కదలికలు అయితే కనిపెట్టారు. అయితే పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మరోపక్క అయితే మొన్న చుర్లోపల్లి అదేవిధంగా అలిపిరి రోడ్డు మార్గంలో బోర్డులు ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఇక్కడ కూడా బోర్డు ఏర్పాటు చేసిన అనంతరం దాన్ని బంధించేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పేసి అటవీ శాఖ అధికారులు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తారు. ఓకే, థ్యాంక్ యూ కిరణ్. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం చెక్కవారిపల్లి సమీప అటవీ ప్రాంతాల్లో ఆవాసం ఉంటున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకోసం డ్రోన్లు ఉపయోగించి వలపని పట్టుకున్నారు. నంద్యాల జిల్లా పాణ్యంలోని చెంచు కాలనీకి చెందిన వీళ్లంతా వివిధ నేరాలకు పాల్పడ్డారని, దోపిడీ దొంగలని పోలీసులు గుర్తించారు. బొగ్గులు కాల్చే పేరిట అటవీ ప్రాంతాల్లో స్థావరం ఏర్పరచుకున్నారని నిర్ధారించారు. వీరిలో 2 జీవిత ఖైదీలు కూడా ఉండడం గమనార్హం. తనకల్లు మండలం చెక్కవారిపల్లి సమీపంలోని తెల్ల గురుగుగుట్టపై 7 కుటుంబాలు 6 నెలలుగా ఉంటున్నాయి. ఈ ముఠా కుటుంబాల్లో పలువురు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. బొగ్గులు కాల్చుకుంటూ ఉపాధి పొందుతున్నట్లుగా స్థానికులు భావించారు. ఈ క్రమంలో చెంచుగాడు అనే ఒక ముఠా సభ్యుడు ఒకడు ఇటీవల పాణ్యం పోలీసులకు చిక్కాడు.
అతడిచ్చిన సమాచారంతో ఈ ముఠా గుట్టు కాస్త బయటపడింది. చెంచుగాడిని వెంటబెట్టుకుని 4 రోజుల క్రితం పాణ్యం పోలీసులు కదిరికొచ్చారు. దొంగల స్థావరాన్ని కనిపెట్టేందుకు డ్రోన్ల సాయం తీసుకున్నారు. కదిరి రూరల్ సీఏ నాగేంద్ర ఆధ్వర్యంలో 3 ఎస్ఐలు, 70 మంది పోలీసులు, 50 మంది స్థానిక యువకులు వలలు తీసుకుని అటవీ ప్రాంతానికి వెళ్లారు. పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి 7 దొంగలను అదుపులోకి తీసుకున్నారు. మారణాయుధాలు, నగదు, కొంత బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పల్నాడు, గుంటూరు, కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల్లో కూడా పలు నేరాలకు పాల్పడి అంతర్రాష్ట్ర ముఠాగా పోలీస్ రికార్డుల్లో నమోదయ్యారు. పెద్ద ఎత్తున దారి దోపిడీలు, దొంగతనాలు చేశారని, అత్యాచారాలు, హత్యలకు కూడా పాల్పడ్డారని తెలుస్తోంది. ఇటీవల ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 2 జంటలపై దాడి చేసి హత్య చేశారనే ఆరోపణలున్నాయి. ఒక్కొక్కరిపై 20 నుంచి 30 కేసులు నమోదై ఉన్నట్లుగా సమాచారం. వీరిలో 2 జీవిత ఖైదీలుండగా ఒకరు గుంటూరు జైలు నుంచి పారిపోయినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి త్వరలోనే పోలీసులు మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా కీలక పరిణామం చోటు చేసుకుంది. శాంతి ఒప్పందంలో భాగంగా ఉక్రెయిన్కు భద్రత హామీలు కల్పించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంగీకరించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. వైట్ హౌస్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ, పలు యూరోపియన్ దేశాల అధినేతలతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం అనంతరం ట్రంప్ ఈ కీలక ప్రకటన చేశారు. ఇది శాంతి చర్చల్లో చాలా ముఖ్యమైన ముందడుగని ఆయన అభివర్ణించారు. ఈ భద్రతా హామీల విషయంలో యూరోప్ దేశాలు కీలక పాత్ర పోషిస్తాయని, అత్యధిక బాధ్యతను అవే తీసుకుంటాయని ట్రంప్ స్పష్టం చేశారు. మేం వారికి సహాయం చేస్తాం, భద్రత విషయంలో ఎలాంటి లోటు లేకుండా చూస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కుదిరిన ఒప్పందం భవిష్యత్తులో ఉక్రెయిన్పై ఎలాంటి దాడులు జరగకుండా నిరోధిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. శాంతి ఒప్పందంలో భాగంగా ప్రస్తుత సరిహద్దు రేఖను పరిగణనలోకి తీసుకుని భూభాగాల మార్పిడిపై కూడా చర్చించనున్నట్లు ట్రంప్ సూచనప్రాయంగా తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్తో తన భేటీ ఎంతో ఫలప్రదంగా సాగిందని జెలెన్స్కీ హర్షం వ్యక్తం చేశారు. తమ దేశానికి బలమైన సైన్యం, ఆయుధాలు, శిక్షణ వంటి సమగ్రమైన భద్రత అవసరమని, దీనికి అమెరికా వంటి పెద్ద దేశాల మద్దతు ఎంతో కీలకమని ఆయన అన్నారు. ట్రంప్తో నా సంభాషణ చాలా బాగా జరిగింది. బహుశా భవిష్యత్తులో జరగబోయే చర్చల కన్నా ఇదే అత్యుత్తమమైంది కావచ్చు. మేము చాలా సున్నితమైన అంశాలపై మాట్లాడుకున్నాం అని యూరోపియన్ నేతలతో జరిగిన సమావేశంలో జెలెన్స్కీ తెలిపారు. ఉక్రెయిన్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలంటే ముందుగా కాల్పుల విరమణ అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశాల తర్వాత తాను పుతిన్కు ఫోన్ చేస్తానని, అవసరమైతే పుతిన్, జెలెన్స్కీలతో కలిసి త్రైపాక్షిక సమావేశానికి తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ ప్రకటించారు. గత ఫిబ్రవరిలో జరిగిన సమావేశంతో పోలిస్తే ఈసారి వైట్ హౌస్లో వాతావరణం చాలా స్నేహపూర్వకంగా కనిపించింది. గత భేటీలో మిలిటరీ దుస్తుల్లో వచ్చిన జెలెన్స్కీ ఈసారి సూట్లో రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయన వేషధారణపై ట్రంప్ కూడా సరదాగా వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుటే, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఫిన్లాండ్ దేశాధినేతలు కూడా పాల్గొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి, మరింత విశ్లేషణ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, మొత్తానికి యుద్ధం ముగింపు దశకు వచ్చిందనుకోవచ్చా ఉక్రెయిన్ వర్సెస్ రష్యా? ఎందుకంటే మునుపెన్నడూ చేయని వ్యాఖ్యలు ట్రంప్ చేశారు. అండ్ జెలెన్స్కీ కూడా తన వేషధారణ నుంచి మొదలు పెడితే కనుక ఎవ్రీథింగ్ డిఫరెంట్గా కనిపించారంటున్నారు. రైట్ రమణ బాబు, నిన్న వైట్ హౌస్లో జరిగినటువంటి ఓవెల్ కార్యాలయంలో అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు జెలెన్స్కీ
అటు ఉక్రెయిన్ అధినేతగా ఉన్నటువంటి జెలెన్స్కీ భేటీ జరిగింది. అయితే ఈ భేటీ సౌహృద భావంలో కూడా జరిగినట్లు తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా సానుకూలమైనటువంటి స్పందన వచ్చింది. దీనికి సంబంధించి గతంతో పోలిస్తే గనక ఈ యొక్క భేటీలో కొంత కీలకమైనటువంటి స్పష్టమైనటువంటి అంశాలపైన చర్చించడం జరిగింది అనేది కూడా జెలెన్స్కీ ఆశాభావం వ్యక్తం చేశారు. గతంతో పోలిస్తే ఇది మెరుగైన ఆశాభావం ఇస్తుంది అనేటటువంటి ఆయన భావించినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. ప్రధానంగా ఆ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి క్రిమియా ప్రాంతాన్ని దక్కించుకునేందుకు, అంటే 12 ఏళ్ల క్రితం రష్యా ఆక్రమించినటువంటి క్రిమియా భూభాగాన్ని కూడా మరింత ఆక్రమించేందుకు రష్యా చర్యలు చేపట్టింది. దీన్ని ఎదురొడ్డేందుకు కూడా ఉక్రెయిన్ తన శక్తి మేరకు ప్రయత్నాలు చేస్తూ ఉంది. 3.5 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి యుద్ధానికి ఇప్పుడిప్పుడే పులి స్టాప్ పడే విధంగా కూడా అడుగులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఇటీవలే 2 రోజుల క్రితం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో కూడా అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ అయ్యారు. ఆయన కూడా కీలక అంశాలను చర్చించారు. మరోవైపు నిన్న వైట్ హౌస్ లో జరిగినటువంటి భేటీలో కూడా జెలెన్స్కీతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ అయ్యి పూర్తి స్థాయిలో కూడా ఉక్రెయిన్ కు రక్షణపరమైనటువంటి భద్రత కల్పిస్తాము, అవసరమైతే అమెరికా నుంచి దళాలను కూడా, భద్రతా దళాలను, రక్షణ దళాలను కూడా ఉక్రెయిన్ కు పంపిస్తామనేటటువంటి భావన ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపుకు సంబంధించి వడివడిగా అడుగులు పడుతున్న నేపథ్యంలో కూడా ఈ త్రైమాసిక భేటీ అవసరము అనేటటువంటి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తా ఉంది. దానిపైన కూడా ఈ జెలెన్స్కీతో అమెరికా అధ్యక్షుడు జరిపినటువంటి చర్చల్లో చర్చించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ఈ యొక్క భేటీలో చర్చించినటువంటి కీలక అంశాలు, త్రైపాక్షిక భేటీకి సంబంధించి కూడా అటు వ్లాదిమిర్ పుతిన్తో ఫోన్లో డొనాల్డ్ ట్రంప్ చర్చించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు జెలెన్స్కీ భేటీ అనంతరం అదే వైట్ హౌస్ లో అటు ఐరోపా దేశాలకు సంబంధించినటువంటి దేశాధినేతలైనటువంటి బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్సెస్ దేశాలకు సంబంధించి మరికొన్ని దేశాలకు సంబంధించినటువంటి అధినేతలతో కూడా డొనాల్డ్ ట్రంప్ భేటీ అయ్యారు. అయితే పూర్తి స్థాయిలో కూడా భద్రతా పరమైనటువంటి అమెరికా అండ కావాలి అనేటటువంటి హామీ కూడా కావాలనేటటువంటిది కూడా వారు చేసినటువంటి ప్రతిపాదనగా ఉంది. అందుకు పూర్తి స్థాయిలో కూడా అమెరికా రక్షణ కల్పించేందుకు సిద్ధంగా ఉంది. కాల్పుల విరమణకు కూడా ఒత్తిడి తీసుకువస్తున్నాం. అయితే అది ఎంతవరకు ఫలితాలను ఇస్తుంది అనేటటువంటి అది కూడా ఇప్పుడే చెప్పలేము అనేటటువంటిది కూడా ఆయన డొనాల్డ్ ట్రంప్ వారితో చెప్పినట్లు తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఒకవైపు యుద్ధం ముగింపుకు సంబంధించి వరుసగా చర్చలు కూడా సానుకూలంగా జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు ఇరు దేశాలు అధినేతలు కూడా కొంత సానుకూలంగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటీవలనే అటు జెలెన్స్కీతో పాటు అమెరికా అధ్యక్షుడు భేటీ జరిగింది నిన్ననే. అంతకు ముందు రోజే అటు రష్యా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్లాదిమిర్ పుతిన్తో అమెరికా అధ్యక్షుడు భేటీ జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీకి వివరించడం జరిగింది. ఓవరాల్ గా ఒకవైపు ఉక్రెయిన్ కు రక్షణపరమైనటువంటి అండ కల్పిస్తాము అనేటటువంటి అంశాన్ని పదే పదే అటు అమెరికా అధ్యక్షుడు చెప్పడం, మరోవైపు ఐరోపాకు కూడా బలమైనటువంటి రక్షణను కల్పించాలి అనేటటువంటి ప్రతిపాదనను ఆ దేశాలు ముందు పెట్టడం కూడా, వాటిపైన కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది. అయితే నాటో దేశాలకు కల్పిస్తున్నటువంటి భద్రతాపరమైన అంశాలను ఇందులో కల్పిస్తారా లేదా అనేటటువంటి చర్చ అయితే ఇప్పటి వరకు జరగలేదు. పూర్తి స్థాయిలో ఇరు దేశాలు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఈ యొక్క యుద్ధం ముగింపుకు మరికొంత గడువు అయితే మిగిలి ఉంది. వాటిని ఎవరు మొదట యుద్ధం ఆపేస్తారు అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరోవైపు కీలకమైనటువంటి అంశాలను, అదేవిధంగా కీలకమైనటువంటి వ్యాఖ్యలను అటు ఉక్రెయిన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జెలెన్స్కీ చేశారు. అయితే యుద్ధం మొదలుపెట్టిందే రష్యా, అదే యుద్ధాన్ని రష్యానే ఆపివేస్తుంది అనేటటువంటి కోణంలో కూడా ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే చూడాలి, ఇరు దేశాలు కూడా వారి వారి రక్షణ పరమైనటువంటి అంశాలను కోరుకుంటున్నారు. ఎవరు ముందుగా ఈ యొక్క యుద్ధాన్ని ఆపేస్తారు, కాల్పుల విరమణ చేపడతారు, ఆయా దేశాల మధ్య పూర్తి స్థాయిలో శాంతి పరమైనటువంటి ఒప్పందాలు పూర్తి స్థాయిలో అంగీకరిస్తాయా లేదా ఎటువంటి అంశాలను కూడా చర్చిస్తారు అనేటటువంటి అంశానికి సంబంధించి వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు జెలెన్స్కీతో అమెరికా అధ్యక్షుడు భేటీ కంటే ముందుగా ఆయన ట్రూత్ సోషల్ వేదికగా కూడా చేసినటువంటి కామెంట్స్, సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి కామెంట్స్ కూడా కొంత చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. క్రిమియాను పూర్తి స్థాయిలో ఉక్రెయిన్ వదులుకోవాల్సి ఉంటుంది, ఒబామా ఇచ్చేసినటువంటి క్రిమియాను తిరిగి ఇవ్వలేము అనేటటువంటి కోణంలో ఆయన కామెంట్ చేశారు. మరోవైపు నాటోలో
ఆయన చేరాలనుకునేటటువంటి భావనను కూడా వెనక్కి తీసుకుంటే బాగుంటుంది అనేటటువంటి కోణంలో కూడా ఆ ఉక్రెయిన్ను ఉద్దేశిస్తూ చేసినటువంటి కామెంట్స్ను ప్రధానంగా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. జెలెన్స్కీతో అమెరికా అధ్యక్షుడు జరిపినటువంటి చర్చల్లో గతంతో పోలిస్తే ఆయన వేషధారణలో కావచ్చు, హావభావాల్లో కావచ్చు, ఆయన మాట్లాడిన తీరులో కూడా జెలెన్స్కీ వేషధారణ నుంచి మాట్లాడిన తీరు వరకు కూడా కొంత సానుకూలంగా యుద్ధాన్ని ముగించే ధోరణి కనిపించినట్లు మనకు స్పష్టమవుతా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇనిషియేట్ తీసుకొని ఇరు దేశాలకు సంబంధించినటువంటి దేశాధినేతలతో భేటీ అవుతా ఉన్నారు. త్వరలోనే ఈ యొక్క త్రైపాక్షిక భేటీకి సంబంధించి కూడా అధికారికమైనటువంటి ప్రకటన వచ్చేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ రాజు. హైదరాబాద్ రామంతపూర్లో విద్యుత్ షాక్ ఘటన కలకలం రేపింది. వచ్చే వినాయక చవితి వేడుకలను దృష్టిలో పెట్టుకుని ఈ తరహా ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లోని విద్యుత్ స్తంభాలకు వేలాడుతున్న ప్రమాదకరంగా ఉన్న కేబుళ్లను తొలగించే పనులు వేగంగా చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పు లేకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. అవసరమైతే అన్ని స్తంభాల పరిశీలన చేపట్టి ప్రమాదకరమైన లైన్లను పూర్తిగా తొలగించనున్నట్లు అధికారులు వెల్లడించారు. దురదృష్టవశాత్తు జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకొని ప్రమాదకరంగా వేలాడుతున్నటువంటి స్టార్ వైర్లు, డిష్ వైర్లు ఏదైతే పోల్స్కు వేలాడుతున్నాయో వాటిని తొలగించడం జరుగుతుంది. భవిష్యత్తులో తదనంతరం వినాయక చవితి కూడా ఉంది కాబట్టి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి పోళ్లపై ప్రమాదకరంగా వేలాడుతున్నటువంటి స్టార్ వైర్లు మరియు డిష్ వైర్లను తొలగించడం జరుగుతుంది. ఈ మా పరిధిలో ఉన్నటువంటి 5 సెక్షన్స్లో ఏదైతే ఉప్పలు, బోడుప్పలు, చిల్కానగరు, రామంతపూరు, ఉప్పల్ బాగాయతలో అన్ని సెక్షన్స్లో యుద్ధ ప్రాతిపదికన తొలగించడం జరుగుతుంది. ఇంకెటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఇవి తొలగిస్తున్నాం. ఉప్పల్ ఈ సంఘటన జరిగిందని ఉప్పల్ మాత్రమేనా, హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లో హైదరాబాద్ జిహెచ్ఎంసీలోని అన్ని ప్రాంతాల్లో ఈరోజు తొలగిస్తున్నాం. దురదృష్టవశాత్తు జరిగిన సంఘటన మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కలువుపల్లి గ్రామంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సాహసం చేశాయి. వాగు ఉధృతిలో చిక్కుకున్న 4 గ్రామస్తుల్ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సాహసోపేతంగా ప్రాణాలతో కాపాడారు. సోమవారం సాయంత్రం పశువుల్ని మేపడానికి వెళ్లిన దుబ్బారి రామయ్యతో పాటు చేపలు పట్టడానికి వెళ్లిన సాయి కిరణ్, రాజబాబు, రాములు ఇంటికి తిరిగి రాకపోవడంతో గ్రామంలో ఆందోళన నెలకొంది. వాగు ప్రవాహం పెరగడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఎంఆర్ఓ సురేష్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేశారు. వెంటనే ఇన్స్పెక్టర్ మన్మోహన్ యాదవ్ నేతృత్వంలో ఈ బృందం ఘటనా స్థలికి చేరుకుని తాడు సాయంతో వాగు దాటి మొదటగా రామయ్యను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అక్కడితో ఆగకుండా మరింత ముందుకు వెళ్లి మిగతా 3 వ్యక్తుల్ని గుర్తించారు. ఆపై వాళ్లను కూడా వాగు దాటించి క్షేమంగా కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు. గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది త్యాగం, ధైర్య సాహసాలకు కృతజ్ఞతలు తెలిపారు. వాగులో చిక్కుకున్న పశువుల కాపరి రామయ్యతో పాటు చేపలు పట్టడానికి వెళ్లిన సాయి కిరణ్, రాజబాబు, రాములు అనే వ్యక్తుల్ని ఎన్డీఆర్ఎఫ్ బృందం అత్యంత చాకచక్యంగా తాడు సాయంతో కాపాడిన ఘటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.
ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, యాక్చువల్గా ఈ ఘటన నేపథ్యం ఏంటి? అంటే వీళ్ళు ఎంతమంది ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు ఉన్నారు? వీళ్ళు ఎంతమందిని కాపాడారు? రమణ, ఏదైతే ములుగు జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఒక పక్క వాగులను దాటి ఎవరు వెళ్ళకూడదని అధికార యంత్రాంగం ప్రజల్ని అప్రమత్తం చేసినప్పటికీ కొంతమంది భారీ వర్షాల నేపథ్యం ఉన్నప్పటికీ కూడా ఇటు అదే ములుగు జిల్లా తాడవాయి మండలం కాల్వపల్లిలో నిన్న ఉదయం కూడా ఒక మహిళ మోరీలో పడిపోయి కూడా మృతి చెందింది, ఒక వృద్ధురాలు. అదే గ్రామంలో తిరిగి నిన్న పశువులు కాపాడి తన పశువులు తోలుకొని ఇటు అడవిలోకి వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే దుబారి రామయ్య అనే పశువుల కాపరి, అంతేకాకుండా సాయి కిరణ్, రాజబాబు, రాములు అనే ముగ్గురు వ్యక్తులు కూడా చేపలు పట్టేందుకు కూడా వారు అవతల వైపుకు వెళ్ళటంతో భారీ వర్షాల నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ ఉన్న వాగులోకి వరద నీరు భారీగా వరద నీరు చేరింది. దాంతో అటు వెళ్ళిన వ్యక్తులు మొత్తం కూడా అటు వాగు అవటంతో మధ్యలో వారు చిక్కుకోపోవడం జరిగింది. చిక్కుపోయి ఆ ఇంటికి రాలేని పరిస్థితి, ఆ ఇంటి వారికి ఎలాంటి సమాచారం ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఈ విషయం ఎంత నైట్ అయినా కానీ వీళ్ళు ఇంటికి రాలేదు అని తెలుసుకున్న కుటుంబ సభ్యులైతే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఇటు ఎన్డీఆర్ సిబ్బందిని అప్రమత్తం చేసి ఒక ఎన్డీఆర్ సిబ్బంది ఆ రాత్రంతా కూడా పడవల ద్వారా ఆ ప్లేస్ అంతా కూడా వాగు పరిసర ప్రాంతాలు మొత్తం గాలించి 11 వరకు కూడా గాలించారు. గాలించిన తర్వాత వారి సమాచారం తెలియకపోవడంతో మరి ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆ గాలింపు చర్యలు చేపట్టడంతో వారి యొక్క ఆచూకీ తెలిసింది. 6 గంటల వరకు వాళ్ళని ఆచూకీ కనుగొని వారు క్షేమంగా ఇంటికి తీసుకురావడంతో ప్రస్తుతం ఊపిరి పీల్చుకున్నారు. వాగులైతే భారీగా ఉప్పొంగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది 10 మంది సిబ్బంది దాకా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటు వాగులు ఉప్పొంగి అనేక గ్రామాలకు రహదారులు లేని నేపథ్యంలో ఇటు ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడైతే వాగులు పరివాహక ప్రాంతాలు ఉంటాయో అక్కడ మొత్తం కూడా రహదారులు నీట మునిగిపోయిన ప్లేస్ లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ద్వారా తాత్కాలిక బోట్లు అయితే ఏర్పాటు చేసి ఒక పక్క సాయం అందిస్తున్నారు. అలా కాకుండా ఇలాంటి ఎమర్జెన్సీగా ఎవరైనా వాగుల్లో చిక్కుకున్నా కానీ అక్కడికి సిబ్బంది వెళ్లిపోయి వారిని రక్షించే విధంగా ఇటు గజ ఈతగాళ్లతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా పాటు ఇటు ములుగు పోలీస్ డిజాస్టర్ టీం కూడా ఉంది. వీరంతా కలిసి ములుగు జిల్లాలో ఎలాంటి ఆపద వచ్చినా, ఎలాంటి సమస్య ఉన్నా ప్రజలకి సాయం అందించేందుకు అయితే మొత్తం సిద్ధంగా ఉన్నారు. రమణ, ఓకే, థ్యాంక్ యూ శేఖర్.